హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి విషయము చెప్పాలనిపించింది. అదేంటంటే, మనము దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు మనతో పాటు ఎన్ని వెళ్తాయి, ఎన్ని వెళ్ళి ఎన్ని రకాలుగా మారుతాయి, మారేటివి ఏవి, మారనివి ఏంటి, అవి ఒక్కసారి చెప్పాలనిపించింది. అవేంటివంటే, దేవాలయంలోకి పోయినప్పుడు బూడిద విభూది అవుతుంది, నీరు తీర్థం అవుతుంది, కొండలి నైవేద్యం అవుతుంది, బియ్యం అక్షింతలుగా మారి బయటకు వస్తాయి. మరి మారంది ఏంటి? కేవలం ఒక మనిషి మాత్రమే. ఆ మనిషి మాత్రమే దేవాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చినా తన పాపాన్ని కడుక్కోడు. దాంతోపాటు కోరిన కోరికలు తీర్చాలని దేవునికి కండిషన్ పెట్టి వస్తాడు. అవునా కథనేస్తామా? కింద కామెంట్ పెట్టండి. నేను చెప్పింది నిజమైన కింద కామెంట్ పెట్టు, అబద్ధమైన కింద కామెంట్ పెట్టు. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.